నాగబాబు కన్ను అనకాపల్లి మీద పడింది. నర్సాపురం వదిలేసి తిన్నగా అనకాపల్లి వచ్చారు. కాపులు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్న నియోజకవర్గం కావడంతో ఇక్కడకు పరిగెత్తుకు వచ్చారు. ప్రజారాజ్యం టైంలో అల్లు అరవింద్ కూడా అలానే వచ్చారు. అనకాపల్లి ఓటర్లు పరాభవించి వెనక్కు పంపారు. ఇద్దరు వెలమలు ఒక కాపు పోటీ చేసినా కూడా అక్కడ కాపు అభ్యర్థిగా అల్లు అరవింద్ గెలవలేకపోయారు. ఈసారి ఎంపీగా నాగబాబు పోటీ చేయాలని డిసైడ్ అయిపోయారు. కానీ బయటకు చెప్పలేదు, అలా అని దాచలేదు. ఇక్కడే తిష్టవేసి తిరుగుతున్నారు. పైగా జోకేంటంటే అనకాపల్లి కేంద్రంగా ఉత్తరాంధ్ర సమస్యలు తెలుసుకుంటారంట. వినేవాళ్ళు ఉంటే ఏమైనా చెబుతారేమో. ఇక్కడ ఎంపీగా తనకు అవకాశం ఉంటుందని అనుకున్నారు కొనతాల రామకృష్ణ. ఇప్పుడు నాగబాబు ఆయన్ను బుజ్జగిస్తూ ఎమ్మెల్యే టికెట్ ఇస్తానంటున్నారని తెలుస్తోంది. కానీ అనకాపల్లి ఎంపీ ఎమ్మెల్యే రెండూ జనసేనకు తెలుగుదేశం వదిలేస్తుందా? తెలుగుదేశం తరపున మాజీ ఎమ్మెల్యే పీలా, అలాగే ఇటీవల వైకాపా నుంచి వచ్చి దాడి వీరభద్రరావు తనయుడు రత్నాకర్ పోటీ చేయాలని బలంగా కోరుకుంటున్నారు. ఎంపీ టికెట్ తన కొడుకుకు రావాలన్న అయ్యన పాత్రుడు కోరిక నెరవేరడం లేదు. వైకాపా తరపున ఎవరు పోటీ చేస్తారో అన్నది క్లారిటీ లేదు. నాగబాబు పోటీకి దిగితే వైకాపా ఖచ్చితంగా బీసీ అయిన గవర్లకు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే నాగబాబుకు ఎదురైతే అనకాపల్లి ఎమ్మెల్యే టికెట్ ను ఇప్పటికే వైకాపా కాపులకు ఇచ్చేసింది. అందువల్ల ఎంపీ టికెట్ ను గవర్లకు ఇచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఇక్కడ గ్రౌండ్ ప్రిపరేషన్ కోసం నాగబాబు ఇక్కడే తిష్ట వేశారు. అనవసరంగా అద్దె ఇల్లు తీసుకోవడం ఎందుకని జనసేన టికెట్ ను ఆశిస్తున్న సుందరపు విజయ్ కుమార్ కు అచ్యుతాపురంలో ఉన్న ఇంట్లో నాగబాబు హ్యాపీగా సెటిల్ అయిపోయినట్లు తెలుస్తోంది. ఫ్రీ లాడ్జింగ్, ఫ్రీ ఫుడ్, నియోజకవర్గ పర్యటన ప్రస్తుతానికి నాగబాబు డైలీ రొటీన్ ఇది అని జనసేన కార్యకర్తలే చెవులు కొరుకుంటున్నారు. పార్టీని గత 10 ఏళ్లుగా నమ్ముకున్న వారిని పట్టించుకోకుండా ఎవరెవరో పార్టీలోకి వచ్చి హ్యాపీగా సెటిల్ అవుతున్నారని, పార్టీని గత 10 ఏళ్లుగా నమ్ముకున్న వారిని పట్టించుకోకుండా ఎవరెవరో పార్టీలోకి వచ్చి హ్యాపీగా సెటిల్ అవుతున్నారని వారిలో వారు చెప్పుకొని బాధపడుతున్నారు.